మధ్యలో మీరు ప్రస్తావించారు ఏఐ కోసం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసమే చర్చ జరుగుతోంది. దాని ద్వారా ఇంకా అద్భుతాలు జరగబోతున్నాయని ఆల్రెడీ మనం చూస్తున్నాం. సోషల్ మీడియా నుంచి పై లెవెల్ వరకు అన్ని రకాలుగా ఏఐ వాడకం పెరిగింది. ఇప్పుడు ఈ చికిత్సలో అంటే క్యాన్సర్ చికిత్సలో ఏఐ వాడకం ఎలా ఉండబోతుంది? దీనివల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటి ఫ్యూచర్లో? మేము అసలు అనౌన్స్ చేయడానికి కూడా భయపడుతున్నామండి. ఇప్పుడు మ్యామోగ్రఫీ చేసామనుకోండి, మీకు మ్యామోగ్రఫీ చేసిన 50 సెకండ్స్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది. రేడియాలజిస్టులు దాన్ని సర్టిఫై చేస్తారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చేస్తుందండి విత్ ఇన్ 50 సెకండ్స్లో. అలాగే పెట్ సిటీ స్కాన్ చేసాం, లెస్ దెన్ 1 మినిట్ పెట్ సిటీ స్కాన్ చేసాం. పెట్ సిటీ స్కాన్ అయిపోయిన తర్వాత 60 సెకండ్స్లో 32 పేజ్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎంఆర్ఐ చేసాము, అదే విత్ ఇన్ 30 సెకండ్స్ 50 సెకండ్స్, రాత్రి 1 గంటకి ఎంఆర్ఐ చేసాం, విత్ ఇన్ 1 మినిట్ రిపోర్ట్ వచ్చేస్తుంది. అందులో స్ట్రోక్ ప్రోటోకాల్ కనుక చేసినట్టయితే థ్రాంబోసిస్ ఉందా, హెమరేజ్ ఉందా వెంటనే చెప్పేస్తారు. సిటీ సెట్ చెస్ట్ చేసాము, లంగ్లో మెటాస్టైసిస్ ఉన్నాయా లేవా వెంటనే చెప్పేస్తాం. అలాగే ఇప్పుడు సిటీ కరోనరీ యాంజియో అంటారు, యాంజియో చేసుకోవడానికి సిటీ స్కాన్ ద్వారా విత్ ఇన్ 1 మినిట్ రిపోర్ట్ వచ్చేస్తుంది అన్ని చోట్ల. తర్వాత రేడియోథెరపీ ప్లానింగ్లో కూడా రేడియోథెరపీ ప్లాన్ చేస్తుంటాం. ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మేము రేడియేషన్ చేస్తున్నాం. చక్కగా రేడియేషన్ ప్లానింగ్ జరిగింది, రేడియేషన్ ఆంకాలజిస్ట్ చక్కగా ప్లాన్ చేశారు. 4 రోజులు రేడియేషన్ ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత 4వ రోజు పేషెంట్ హ్యాడ్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అయితే ఏమవుతుందండి, రక్తం ఉబ్బుతుంది. రక్తం ముందే ఈ గర్భసంచి ఉంటుంది, ఒక 2 మిల్లీమీటర్లు ఈ గర్భసంచిని ముందుకు మూవ్ చేస్తుంది. కానీ రేడియేషన్ ఏమో పాత లొకేషన్లోనే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రేడియేషన్ రక్తం మీద పడుతుంది కొంతవరకు. ఈ మెషిన్ ఏం చేస్తుందంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సలరేటర్ అంటే రేడియేషన్ ఇచ్చే పరికరం కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. దాంట్లో ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్. అంటే చూస్తుంది, చూసిన తర్వాత దానికి ఉన్న కృత్రిమ మేధస్సుతో ఆలోచిస్తుంది. అంటే మనిషి బ్రెయిన్ కన్నా కొన్ని 100,000 రెట్లు పవర్ఫుల్ అది కృత్రిమ మేధస్సు. ఆలోచిస్తుంది, అదేమిటి గర్భసంచి ఇక్కడ ఉండాల్సింది, ఇవాళ ఈ రక్తం వచ్చి దాన్ని 2 మిల్లీమీటర్లు ముందుకు పుష్ చేసింది అని ఆలోచిస్తుంది. ఆలోచించి క్రొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుంటుంది. మళ్ళీ రేడియేషన్ రీప్లాన్ చేస్తుంది, డెలివర్ చేస్తుంది 2 నిమిషాల్లో. అదే మనం చేయాలంటే 2 రోజులు పడుతుంది. అంత ఈజీ కాదు. సో డయాగ్నోసిస్లోను రేడియేషన్ ట్రీట్మెంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ నౌ. ఇవన్నీ అందుబాటులోకి వచ్చేసాయి ఇప్పుడు. మీరు ఖచ్చితంగా ఇంకొక 10 ఏళ్ల తర్వాత నా ప్లేస్లో ఒక రోబోతోనే ఇంటర్వ్యూ చేస్తుంటారు. మీరు ఖచ్చితంగా రోబోతో ఇంటర్వ్యూ చేస్తారు. డాక్టర్ గారి ప్లేస్లో ఒక రోబో కూర్చుంటుంది, దానికి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. అరబిక్లో, సోమాలీలో, తెలుగులో, రకరకాల లింగోస్లో, మన యాసలో మాట్లాడుతూ ఉంటుంది. అన్ని రకాల డయాగ్నోసిస్ చేస్తుంది, టెస్ట్లు ఆర్డర్ చేస్తుంది, టెస్ట్ రిపోర్ట్ని అనలైజ్ చేస్తుంది. అన్ని స్పెషాలిటీస్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా మనం ఉండవు, ఇంకా మనం రిటైర్ అయిపోతాం, వాళ్ళే కూర్చొని ఉంటారు. వాళ్ళే. ఇట్స్ నాట్ ఫార్ అండి, ఇట్స్ నాట్ ఫార్. ఫ్యూచర్ యూ హ్యావ్ టు సీ దిస్. దగ్గరలోనే ఉందండి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ సిటీ స్కాన్ రిప్లై చేసింది. మొన్ననే అన్నారు కదా, ఆ న్యూరాలింక్తో బెస్ట్ సర్జన్ కన్నా ఇంకా ప్రెసిషన్తో సర్జరీ చేసే నేను రోబో తీసుకొస్తానని మొన్ననే అపర కుబేరుడు ఎలాన్ మస్క్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో బెస్ట్ సర్జన్ కన్నా ప్రెసిషన్తో సర్జరీ చేసే రోబోని తీసుకొస్తానని. సో నాట్ ఫార్ సర్జరీస్ చేసేస్తుంటాయి. నేను అనుకున్నాను ఫిజిషియన్స్ని అయితే రిప్లేస్ చేస్తారు, సర్జన్ని కూడా రిప్లేస్ చేస్తారా అనుకున్నాను. ఆయన చెప్పింది విన్నాక ఐఎమ్ ఆల్సో అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమే. సార్ ఇప్పుడు